అంటే పెట్టికోట్లు ఉంటే చిరిగిపోయినాయండి అవి. ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, కాటన్వి కొత్తవి కుట్టుకుందాం అని చెప్పేసి షాప్కి వెళ్ళి క్లాత్ కొందామని వెళ్ళాను. మీటర్ వచ్చేసి 200 వరకు చెప్పాడు. మంచి క్వాలిటీ బాగుంటుందన్నారు. అమ్మో 200 ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంట్లో పాత పంచి ఉంటే, అంటే మొన్న ఊరు వెళ్ళినప్పుడు అత్తయ్య గారు ఇచ్చారనమాట. పాత పంచి ఏమన్నా ఉంటే ఇమ్మంటే ఇచ్చారు. అంటే నేను పెట్టికోట్ క్లాత్ కోసమే అడిగాను. ఇస్తే ఇంకా అవంతా కూడా బోర్డర్ అంతా తీసేసి మొత్తం కూడా నీట్గా పరిచేసుకుని, ఇది ఎలాగో పలుచగా ఉంది కదా అని చెప్పేసి డబల్ లేయర్ పెట్టి కుట్టుకున్నానండి. అంటే మనకి సింగిల్ లేయర్ అయితే బాగా పలుచుకుంది కాబట్టి తొందరగా చిరిగిపోతుంది. అదే డబుల్ లేయర్ అనుకోండి ఎక్కువ రోజులు వస్తుంది. మన చేతిలో పని కాబట్టి ఎంతైనా నీట్గా స్ట్రాంగ్గా కుట్టుకోవచ్చు. బయట వాళ్ళకన్నా మంచిగా ఇంకా బాగా కుట్టుకోవచ్చు. కాబట్టి నేనైతే ఒకటే కుట్టుకున్నాను, ఎందుకంటే కస్టమర్ బ్లౌజులు కూడా ఉన్నాయి కదా. అంతేలేండి, మన టైలరింగ్ వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లము, దగ్గరికి వస్తే కానీ మనకు గుర్తు రావన్నమాట. చిరిగిపోయేదాకా ఎందుకు చెప్పండి, ముందే కుట్టుకుంటే అయిపోతుంది కదా. అలాగే ఉంటుంది, చిరిగిపోయేదాకా ఆగి ఆగి ఇప్పుడు కుట్టుకున్నాను. ఒకటే కుట్టుకున్నాను, రేపు ఇంకోటి కుట్టుకుంటా. డబుల్గా కుట్టుకున్నాను.